నమస్తే, వెల్కమ్ టు ఐ కౌంటర్. నేను శ్రీకాంత్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలైంది. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కూడా 22 నెలలైంది. ఈ 22 నెలల కాలంలో చాలా పరిణామాలు మారినాయి. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో, కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎక్కడ ఉంది, బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఎక్కడ ఉంది? ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతోంది, ఇంకోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకుందా, ఆత్మవిమర్శ చేసుకుందా? ఈ ఎన్నికల్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తోంది మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తగలపల్లి రవీంద్ర గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. థ్యాంక్ యూ. ఇందాక నేను అడిగిన మాట, బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత ఆత్మ పరిశీలన చేసుకుందా, చేసుకుంటే వచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటి అంతర్గతంగా పార్టీలో? శ్రీకాంత్ గారు, ఇవాళ యావత్ తెలంగాణలో ఎక్కడ చూసినా, ఏ జిల్లాకు పోయినా, ఏ మారుమూల గ్రామం పోయినా ఆత్మ పరిశీలన ఓటర్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. మీరు నల్లగొండ పోండి, వరంగల్ పోండి, ఖమ్మం పోండి, మహబూబ్నగర్ పోండి, ఈ 4 జిల్లాలు కదా ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో నష్టాన్ని కలిగించి, ఈ 4 జిల్లాల్లో మీరు ఎక్కడ ఏ ప్రాంతానికైనా వెళ్ళి మన లోగో పెట్టి ఒకసారి ప్రజల వాయిస్ తీసుకోండి. కామన్గా యువకులు తీసుకోండి, రైతులు తీసుకోండి, మహిళలు తీసుకోండి, ఉద్యోగస్తులను తీసుకోండి, పెద్దవాళ్ళని తీసుకోండి, రిటైర్డ్ ఉద్యోగస్తులను తీసుకోండి, మేధావులను తీసుకోండి. ఏ వర్గం వారు చేసుకున్నా కూడా తెలంగాణ పట్ల అపారమైనటువంటి కమిట్మెంట్ ఉన్న కేసీఆర్ గారిని ఓడించుకొని నష్టం చేసుకున్నాం. ఒక రకంగా కొద్ది కాలంలోనే 14 తర్వాత విభజన సమస్యలు ఎన్నున్నా వాటిని పరిష్కరించుకుంటూ కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొని 9 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని ఎన్నో రంగంలోకి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లిన కేసీఆర్ గారి వైభవపేతం అనేది చూసిన ప్రజలు ఎన్నికల ముందు 2 టర్ములు కావడం, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, లేదా వారు ఆశ చూపిన 6 గ్యారెంటీలు, 13 హామీలు, వారి మేనిఫెస్టో కావచ్చు, వివిధ కారణాలతోటి మార్పును కోరుకున్నారు. 4-5 జిల్లాల ప్రభావంతో కొద్ది పర్సంటేజ్ ఓటుతోటి మేము ఓటమికి గురైనాం. కానీ ఒకటి మీకు అనిపించిందా, 25 ఎమ్మెల్యేలను మారిస్తే అధికారం మీకు వచ్చేది ఉండే? చాలా వరకు ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు ఉండేవి, దళిత బంధు విషయంలో కానీ, లేదంటే ఇంకా చాలా విషయాల్లో కబ్జాల విషయంలో ఆరోపణలు వచ్చినాయి. ఈ ఎమ్మెల్యేలను మారిస్తే అధికారంలోకి వచ్చి అని చెప్పేసి కొంతమంది బహిరంగంగానే ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వ్యక్తులు అన్నారు. ఆయన అనేది ఏం కాదు, చాలా మంది కూడా అన్న మాట ఇది. నాలాంటి వాడు కూడా కేసీఆర్ గారికి దృష్టికి తీసుకెళ్ళినటువంటి విషయమే. మారిస్తే బాగుండనేది కూడా ఒక కీలకమైన అంశం. అంటే మీరు అన్నట్టుగా కొంతమంది నేతలు పార్టీ మారుతుంటే కూడా కాస్త ఏమరపాటుగా ఉండడం, వెళ్ళిపోయే నేతల్ని ఆపుకోలేకపోవడం, తర్వాత పోతే కొంత కమ్యూనిస్టులతోటి కలిసి వచ్చే కమ్యూనిస్టులతోటి కాస్త సమన్వయం చేసుకోగలిగితే పార్టీలో ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతోటి విభేదించిన పార్టీ నాయకత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో, మీరు అన్నట్టుగా కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని విస్తృత స్థాయిలో పార్టీ వేదికలుగా ప్రాచుర్యంలోకి తీసుకోకపోవడం, చేస్తున్న అబద్ధాలని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధాలని తిప్పికొట్టడంలో కాస్త వైఫల్యం చెందడం, ఏది ఏమైనా ప్రీ పోల్ మేనేజ్మెంట్ విషయంలో కాస్త మేము ఏమరపాటుగా ఉండడం అనేది ఓటమికి కారణమైంది. అవన్నీ కూడా విశ్లేషించుకున్నాం. మన ఓటమికి ఎదుటి వాళ్ళు కారణం కాదు, మనమే కారకులమయ్యాము. కొన్నిటిని మనం ఏమరపాటుగా కొన్ని అంశాల పట్ల ఉండడం వల్ల అనేది స్పష్టమైంది. ప్రజలు కూడా దీనిని గ్రహించలేకపోయారు. ఏదో మార్పు వస్తే ఏదో లబ్ధి జరుగుద్ది అనేటువంటి బ్రహ్మల్లోకి కూడా ప్రజలు పోయినది కొంత వాస్తవం. ముఖ్యంగా మాలాంటి 4 జిల్లాల్లో, ముఖ్యంగా ఏదైతే స్థానికంగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్న పార్టీ శ్రేణులను కానీ, నాయకత్వాన్ని కానీ సమన్వయం చేయగలిగినా కూడా ఇంతటి నష్టం జరగకపోవు, అధికారాన్ని కోల్పోకపోదు. ఇవన్నీ కూడా దృష్టిలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకున్నాం.
కానీ బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత పార్టీని గాడిలో పెట్టడంలో కేసీఆర్ విఫలమయ్యారా? ఎందుకంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల స్థానంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలను కేటాయించకపోవడం, ఈ నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు ఎక్కడ ధైర్యం చెప్పినటువంటి దాఖలాలు కూడా లేకపోవడం. మోర్ ఓవర్ మీరు ఆత్మపరిశీలన చేసుకున్నాం, మా తప్పిదాలేందో మేము తెలుసుకున్నాం అన్నారు, కానీ ఈ కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి. అండ్ కాళేశ్వరం ప్రాజెక్టు మిమ్మల్ని వేధిస్తోంది, ఈ కార్ రేస్ వేధిస్తోంది, గొర్రెల స్కామ్ అన్నారు, విద్యుత్ స్కామ్ అన్నారు. సో రాను రాను బీఆర్ఎస్ పార్టీని ఇంకా ఇబ్బంది పెట్టేటువంటి పరిణామాలే జరుగుతున్నాయి. ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఏం తేల్చారు, ఏం తెలుస్తారు? చేయాల్సిన పనులు వదిలేశారు. 6 గ్యారెంటీలు 13 హామీలకు సంబంధించి 100 రోజుల్లో మేము పరిష్కరిస్తాం, మేము అమలు పరుస్తాం అన్నారు. ఎల్బీ స్టేడియం సాక్షిగా, ఎన్నో బహిరంగ సభల సాక్షిగా 100 రోజుల గడువు వాళ్ళు విధించుకున్నారు. ఇవాళ 22 నెలలు అయినా కూడా దిక్కు దివ్వనలేదు. ఇది ప్రజలు వస్తున్న వ్యతిరేకత. కనీసం యూరియాను అందించలేని దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ రిటైర్డ్ వాళ్ళ పెన్షన్లకు సంబంధించి అయితేంది, రైతు భరోసాకు సంబంధించి అయితేంది, కొనుగోళ్లకు సంబంధించి అయితేంది, బోనస్కు సంబంధించి అయితేంది, కీలకమైన 2500 మహాలక్ష్మి పథకం సంబంధించి అయితేంది, తులం బంగారం సంబంధించి అయితేంది, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వలేక, ఇలా సీఎంఆర్ఎఫ్ నిధులు ఇవ్వలేక, ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సంబంధించిన నిధులను విడుదల చేయలేక, ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లు ఇవ్వలేక అనేక రంగాల వారు విభేదించి ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, మనం చూస్తున్నాం. తర్వాత మీరు అన్నట్టుగా 10 నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ మా పార్టీకి ఒక వ్యూహం ఉంది. వారు ఏ పార్టీ తేల్చాలి, చట్టపరంగా న్యాయపరంగా తెలుస్తున్నాం. వారు బీఆర్ఎస్ అంటున్నారు, వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఘర్షణ వైఖరి అనేది నడుస్తున్నది. ఇప్పటికిప్పుడే ఉన్న పలంగా నియోజకవర్గాల్లో బాధ్యుల్ని నియమించి గందరగోళపరచాల్సిన అవసరం లేదు. చాలా నాయకత్వం ఉంది, అద్భుతమైనటువంటి నాయకత్వం ఆ నియోజకవర్గాల్లో ఉంది. మేము పనిచేస్తూనే ఉన్నాం. బ్రహ్మాండంగా తిరుగుబాటు చర్యలు ఆ నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు నిరంతరం చేస్తున్న పర్యవేక్షణ. కేసీఆర్ గారు ఊరికేనే ఉన్నారని అనుకోవద్దు. ఈ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరై అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు ఏకదాటిగా మూకుమ్మడిగా, మీరు కాళేశ్వరం చూశారు, 1,00,000 కోట్ల అవినీతి అని అన్నారు. కేవలం 3 బ్యారేజీల మీద కమిషన్ వేశారు. 3 బ్యారేజీల మీద కమిషన్ ఏం వేసింది? అవినీతి. చెప్పారా ఘోష్ గారు, మీరు చదివారా? 665 పేజీల్లో ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తేల్చారు శ్రీకాంత్ గారు. 3 బ్యారేజీల మీద మొత్తం యావత్ కాళేశ్వరం మీద దర్యాప్తు చేశారా? ఘోష్ కమిషన్ విచారణ చేసిందా? కేవలం మేడిగడ సుందిల అన్నారం మీద విచారణ చేశారు. 2 బ్యారేజీలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మేడిగడ 3 పిల్లర్లు కుంగడానికి సాంకేతిక కారణాలు ఉండొచ్చు కాక, సాంకేతిక కారణాల బాధ్యులు ఎవరు, దానిని పునర్నిర్మించే బాధ్యత ఎవరిది, ఎవరిపైన చర్యలు తీసుకోవాలనేది ఘోష్ కమిషన్ వెలకిల పడితేనే కదా ఇవాళ తాను తేల్చుకోలేక తత్తర బిత్తరబడి సిబిఐకి ఇవ్వడం. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వెంటనే కవిత రియాక్ట్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఒప్పుకుంటూ కేసీఆర్ కు సంబంధం లేదు, హరీష్ రావు దీంట్లో అవినీతి చేశారు, పూర్తి బాధ్యత హరీష్ రావు వహించాలి. మొన్న చింతమడకలో కూడా చంద్రుడి మీద మచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు, చంద్రుడికి మరకేస్తున్నారు అని చెప్పేసి హరీష్ రావుని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సో అవినీతి జరిగిందని ఆవిడ అంటున్నారు, ఓవైపు సిబిఐ ఎంక్వైరీ ఉంది. ఇప్పుడు బండి సంజయ్ గారు అవినీతి జరిగిందని అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు అవినీతి జరిగిందని విచారణ వేశారు. రేవంత్ రెడ్డి గారు ఘోష్ కమిషన్ వేసి విచారణ చేసి నివేదికను ఇక మేము దీన్ని ఏం చేయలేము సిబిఐకి ఇచ్చారు. ఎవరి మేరే విజ్ఞప్తి మేరకి? పలుమార్లు బీజేపీ నేతలు సిబిఐకి ఇవ్వాలి, మేము తెలుస్తాం, సిబిఐకి ఇవ్వాలి, మాకు తెలుస్తాం. వీరిద్దరి మాటలకి, ఇప్పుడు కవిత గారి మాటలకి తేడా ఏంటి? తేడా ఏంటి? మీకేం అర్థమవుతుంది శ్రీకాంత్ గారు? వారికి సహకరించినట్టుగా ఉందా? వారికి సహకరించినట్టుగా ఉందా? కేసీఆర్ గారికి సహకరించినట్టుగా ఉందా? కవిత గారు మాట్లాడింది కేసీఆర్ గారికి అనుకూలమా వ్యతిరేకమా? మీరు చెప్పాలి శ్రీకాంత్. వ్యతిరేకమైనప్పుడు కవిత గారి చర్యలు ఎవరికి అనుకూలం? ఎవరికి అనుకూలం? అనుకూలం కదా. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ కవిత గారి చర్యలు ఎవరికి అనుకూలమో ఇవాళ మీ మాటల ద్వారానే స్పష్టంగా తేలింది. కనుక ఖచ్చితంగా ఆమె కుట్రలో బలి అయి
ఆ కుట్రలకి అనుకూలమైనటువంటి చర్యలకు పాల్పడినప్పుడు చట్టం మా పార్టీ వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరిస్తుంది. చట్టబద్ధంగా మేము కొట్లాడతాం, పార్టీ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. కుట్రలను ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు కానీ సొంత పార్టీలోనూ కుట్రలు జరిగినాయి. గతంలో ఓటమికి కూడా కారణం సొంత పార్టీ నాయకులు అంటూ టార్గెట్ చేసి ఏమైనా మాట్లాడవచ్చు కాక నేడు ఆమె మా పార్టీ నాయకురాలు కాదు. వీళ్ళందే అనేక మంది విమర్శలు చేస్తున్నారు. బండి సంజయ్ గారు విచ్చలవిడిగా చేస్తున్నారు, కిషన్ రెడ్డి గారు చేస్తున్నారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, కాంగ్రెస్లో ఎంతో మంది నేతలు చేస్తున్నారు, అట్లా కవిత గారు చేస్తారు. మాకు ఆరోపణలు చేసే జాబితాలో తను చేరిందే తప్ప షీఈ్ నాట్ అవర్ లీడర్. కాబట్టి వారి నిబద్ధతకి వారి ఆరోపణలకి ఏమైతే ఉందో వీరి ఆరోపణలు కూడా గంతే. హరీష్ రావు పైన డైరెక్ట్ గా టార్గెట్ చేసి మాట్లాడిన తర్వాత ఆయన పైన అవినీతి మరకలు వేసిన తర్వాత పార్టీని హస్తగతం చేసుకోబోతున్నారు హరీష్ రావు అని చేసిన కామెంట్ తర్వాత పార్టీ రియాక్ట్ అయింది. కేసీఆర్ ఆదేశాల మేరకు మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం నిర్ణయం తీసుకొని మీరే సంతకం పెట్టారు. ఏం జరిగింది ఆ ఎపిసోడ్ లో? ఏం జరిగింది? ఎస్, చాలా తీవ్రమైనటువంటి ఇలా హరీష్ రావు గారు పిల్లర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కానించి నేటి వరకు కేసీఆర్ గారి వెన్నంట ఉండి ఆదేశాలను పాటిస్తూ కీలక పాత్రధారిగా అనేక ఘట్టాలలో అతి ముఖ్య నేతగా కేసీఆర్ గారే దైవంగా కేసీఆర్ గారికి లాయగలుగా ఉన్న నేత హరీష్ రావు గారు. విపరీతమైనటువంటి ప్రజాభిమానం కలిగిన నేత కేసీఆర్ గారు. కేసీఆర్ గారుకి చిన్న నష్టాన్ని కూడా కలిగించే సాహసం హరీష్ రావు గారు చేయరనేది పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయం. కేసీఆర్ గారి ఒక అత్యంత నమ్మకస్తుడైన నేతగా కుటుంబ సభ్యుడిగా హరీష్ రావు గారు ఉన్నారు. అలాంటి హరీష్ రావు గారి పట్ల విపరీతమైన అలాంటి హరీష్ రావు గారికి విపరీతమైన సానుభూతి ప్రజల్లో ఉంది. మీరు అన్నట్టుగా కారణాలు ఎన్నో ఉంటాయి. హరీష్ రావు గారికి ఆపడమే కాదుగా, కేటీఆర్ గారు కూడా ఆపారు కదా. కేటీఆర్ గారు కూడా ఆపారు. తొందరపడి నిర్ణయాలు వద్దు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, కాస్త ప్రజాభిప్రాయాన్ని తీసుకుందాం. ఇప్పటికే కుటుంబ పాలన కుటుంబ పార్టీ అని అంటున్నారు కాబట్టి ఆచితూచి ఆ బాధ్యతలు ఇద్దామని ఆగి ఉండొచ్చు కాక. కేసీఆర్ గారి వ్యూహం అది, వ్యూహంలో భాగంగా జరిగి ఉండొచ్చు కాక. అంత మాత్రాన కేటీఆర్ గారికి ఇచ్చి హరీష్ రావు గారికి ఆపారా? కాదు కదా. ఆమె ఆరోపణలు అర్థం లేనివి, ఆమె ఆరోపణలు వ్యక్తిగతం, ఆమె ఆరోపణలు కేసీఆర్ గారికి నష్టాన్ని కలిగించేటివి, ఆమె ఆరోపణలు యావత్ తెలంగాణ ఈసడించుకునేది, ఆమె ఆరోపణలు పార్టీ ఉనికికే ప్రమాదకరమైనటువంటి ఆరోపణలు. కనుకనే పార్టీ అధిష్టానం కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏ నేత కూడా చేయలే. కన్న కూతురుని పార్టీ నుంచి సస్పెండ్ చేయగలిగినటువంటి సాహసం దేశంలో ఏ నేత కూడా చేయలే. తనకి ఇష్టమైన కూతురు, తన ఎంతో ప్రేమించి అభిమానించే కవిత గారిని పార్టీ నుంచి బహిష్కరించే ఒక డైనమిక్ డిసిషన్ కేసీఆర్ గారు తీసుకున్నారు. తెలంగాణ పట్ల ఉన్న మమకారం, పార్టీ పట్ల ఉన్న మమకారం, ఈ ప్రజలకి ధైర్యాన్ని విశ్వాసాన్ని కల్పించాల్సిన బాధ్యత తన మీద ఉంది. తన కన్న కూతురే అలాంటి విశ్వాసాన్ని సడలించే ప్రయత్నం చేసినప్పుడు కఠినంగానే వ్యవహరించారు. దీన్ని స్వాగతించాలి. ఎగ్జాంపుల్ అనుకోవచ్చా? తప్పు చేస్తే పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కన్న కూతుర్నే పార్టీని సస్పెండ్ చేసిన రేపు హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా అందరూ ఒకటే అన్నటువంటి సంకేతాలు పంపిస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి కావాలి, చేసిన తప్పును సరిదిద్దుకుంటాం, ఇలాంటి నేతని మనం దూరం చేసుకున్నాం కనుక కేసీఆర్ గారి నాయకత్వాన్ని కావాలని కోరుకుంటున్న తనలాడుతున్న ఈ సందర్భంలో కన్న కూతురే కాదు, ఏ వ్యక్తి ఎలాంటి శక్తి ఎదురొచ్చినా అడ్డుపడ్డా ఖచ్చితంగా కేసీఆర్ గారి నిర్ణయం అదే తీసుకుంటారు. మా యావత్ పార్టీ మీరు చూశారు కదా, శ్రీకాంత్ గారు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే ఒక్కరంటే ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని హర్షించిన వాళ్ళు ఉన్నారు. ఎస్, దట్ ఈస్ కేసీఆర్ గారు కమిట్మెంట్. 2001లో ఎక్కడ ఉన్నారంటే కేసీఆర్ గారు సమైక్యవాదం బలంగా వేలుకొని తెలంగాణ పదమే వాడని పరిస్థితుల్లో నుంచి డిప్యూటీ స్పీకర్గా రాజీనామా చేసి ఎంత సాహసోపేతమండి. వాళ్ళ కుటుంబం చూడలే, ఎవరైనా హర్షిస్తారా?
అంత కంఫర్టబుల్ పొజిషన్లో ఉండి తెలంగాణని వాదమే లేని రోజుల్లో కసాయిగా తొక్కే సమైక్యవాదుల పాలనలో అంత ఉన్నతమైన పదవికి రాజీనామా చేసి పార్టీ పెట్టడం అనేది సాహసోపేతం కదా. 2006లో కేంద్ర మంత్రి కేసీఆర్ గారు, రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు, కేంద్రంలో రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారంలో ఉన్నారు, ఏకధాటిగా 2006లో రాజీనామా చేశారు. సాధ్యమా? ఇంతటి కర్కోటకుడైన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే, అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉంటే రాజీనామా చేయడం అనేది ఎవరైనా ఒప్పుకుంటారా? ఆ రోజు ఎవరైనా ఒప్పుకున్నారా? సమర్థించారా? ఆ డైనమిజం కేసీఆర్ గారు చేశారు. అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి కేసీఆర్ గారికి ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎంతటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని సమర్థుడు కేసీఆర్ గారు. కాబట్టి ఖచ్చితంగా స్వాగతిస్తారు. ఇవాళ కన్న కూతురు మీద తీసుకున్న చర్యను కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారు, బంధువర్గం కూడా స్వాగతిస్తుంది. కవిత విషయంలో ఇంకొక 2.0 నడుస్తోంది. కవిత పార్టీలో ఉండగానే రెబల్ గా మారి సామాజిక తెలంగాణ రాలేదన్నారు, భౌగోళిక తెలంగాణ వచ్చిందన్నారు, సామాజిక తెలంగాణ రావాలి, బీసీ నినాదంతో ముందుకెళ్తున్నారు. చింతమడక వేదికగా కవిత రాజకీయ ప్రస్థానం మొదలైందా, లేదంటే రాజకీయ జీవితం ముగిసిందంటున్నారు? ఆమె ఫ్రస్ట్రేషన్ మొదలైంది, ఫ్రస్ట్రేషన్లో ఉంది, ఆగమైతుంది. ఆమె మాట్లాడే విషయాలు ఎవరు పట్టించుకునే స్థాయి లేరు. చింతమడక రాజకీయం అంటే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఏంటో చింతమడక ప్రజలకు తెలుసు, సిద్దిపేట ప్రజలకు తెలుసు. కాబట్టి అట్లాంటి మాటలు దెబ్బతిని ఆగమైతున్న తను మాట్లాడే వాటిని అంత వెయిటేజ్ ఉంటుంది, అంత దూరంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోవడం. సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి ఆదేశాల మేరకే సస్పెన్షన్ జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బట్ ఎందుకు హరీష్ రావు టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? సిద్దిపేటకు మళ్ళీ వస్తా అంటున్నారు. టార్గెట్ హరీష్ రావు అంటే కవిత వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు, కొన్ని అదృష్ట శక్తులు బీఆర్ఎస్ పార్టీ. ఏదో శ్రీకాంత్ గారు విభజించు పాలించారు దాంట్లో. కవిత గారిని ఈడీ కేసులో పెట్టారు, జైలు పంపారు. జైలు పంపితే ఆమె జైలు పోతే ఏదో బ్రహ్మాండం బద్దలైపోద్ది, వాస్తవం అంతా అతలకుతమైతే తను అనుకుని ఉండొచ్చు, తన గండగా పార్టీ లేదని అనుకుంటూ ఉండొచ్చు. కానీ దానికి పరిమితులు ఉంటాయి. ఆమెను ఒక రకంగా విభజించారు కేసుల్లో పెట్టి, ఆమెకు అనేక రకాలుగా ఏమెక్కించారు. ఇవాళ కేసీఆర్ గారికి అత్యంత బలమైనటువంటి శక్తి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. ఈ ఇద్దరిని విడదీసి కేసీఆర్ గారికి దూరంగా హరీష్ రావు గారిని చేయాలనే కుటిల ప్రయత్నం కూడా కావచ్చు. అప్పుడు కేసీఆర్ గారిని దెబ్బ కొట్టొచ్చని. ఇవాళ 2 జాతీయ పార్టీల లక్ష్యం ఏంది శ్రీకాంత్ గారు? కేసీఆర్ గారే. ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సమర్థవంతంగా నడవాలంటే కేసీఆర్ గారు బలహీనం కావాలి, బలహీనుని చేయాలని. ఇక మళ్ళీ అధికారంలో రాలేని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రత్యామ్నాయంగా మేము అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తారు. కాబట్టి బీజేపీ లక్ష్యం కూడా ఏంటి? ప్రత్యామ్నాయం కేసీఆర్ గనక కేసీఆర్ని బలహీనపరచడంలో మనవంతు ప్రయత్నం కూడా చేస్తే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అనేది ఎస్టాబ్లిష్ కావాలని. దాంట్లో భాగంగా ఈ ఇద్దరు పన్నే కుట్రలో ఈ కుటుంబ విభజన, వ్యక్తుల మధ్యన దూరాలు, ఈ భేదాలు రప్పించడానికి చేసే ప్రయత్నాలు. అందుకనే విపరీతంగా దీన్ని మీడియా కూడా హైక్ చేస్తున్నారు. కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి మీరు చాలా ఈజీగా ఆలోచించి చెప్తున్నారు. ఇన్ని కుట్రలు జరుగుతున్నాయని కేసీఆర్ గానీ, వాళ్ళ మిసెస్ గానీ, శోభమ్మ గానీ, కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ కవితకు చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదా? కుటుంబం విచ్ఛిన్నమైతుంటే కూడా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? శ్రీకాంత్ గారు మీకు చెప్పి చేయాలా, నాకు చెప్పి చేయాలా? ఎందుకు ప్రయత్నం జరగలేదు, ఎందుకు చేస్తలేదు అనుకుంటున్నాను అని ప్రయత్నాలు జరిగినాయి. ప్రయత్నాలు జరిగినాకనే వారు విభేదించారు. కేసీఆర్ గారు మాట్లాడలేదు, వారి అమ్మగారు మాట్లాడలేదు, ఇంకెవరో మాట్లాడలేదు, అన్ని రకాల ప్రయత్నాలు జరిగినాయి. కానీ తను నిర్ణయం తీసుకున్నారు. ప్రయత్నాల తదనంతరం జరిగింది ఇది. కనుక నేను అనుకుంటున్నా ఇవి ఎంతో బలోపేతంగా జరుగుతాయని అనుకోవడాలే. దీంట్లో శ్రీకాంత్ గారు మీకు తెలియంది విషయం ఏం కాదు, కొన్ని రకాల మీడియా సంస్థలు కూడా విపరీతంగా దీన్ని హైక్ చేస్తున్నాయి.
కేసీఆర్ గారిని దెబ్బ కొట్టాలంటే ప్రజాక్షేత్రంలో కొట్టలేకపోతున్నాం. బలమైన పార్టీ క్యాడర్ ఉంది, మంచి నాయకత్వం ఉంది, కేసీఆర్ గారు శక్తియుక్తులు కలిగి ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. బీజేపీకి ఎక్కడ నేతలు వలస వెళ్ళడం లేదు, బీజేపీ బలోపేతం కావడం లేదు. బీఆర్ఎస్ ఇవాళ బలమైనగా శక్తిగా ఉంది. ఇప్పటికిప్పుడు ఏ ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి ఉంది. అందుకనే రోజు రోజుకి కోర్టు అక్షంతలు వేసినా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఉప ఎన్నికలు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా వీలైనంత మేరకి వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా 10 మంది ఎమ్మెల్యేలతోటి ఎంతటి కుత్సితానికి ఎంతటికి దిగజారైనా మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం, మేము పార్టీ మారలేదు, అవి దేవుని కండువలు, మేము అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలుస్తున్నామని ఇలాంటి దిగజారుడు మాటలు అనిపించైనా ఉంచడానికి చేసే ప్రయత్నం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ ప్రాబల్యం కోల్పోతుంది. అది ఎన్నికలు గెలిచే పరిస్థితి లేదు. ఇవాళ కనుక ఉప ఎన్నికలు వస్తే గెలిచే పరిస్థితి లేదు. కనుక 3 ఏళ్ళు ప్రభుత్వం కొనసాగాలి. కనుక ప్రభుత్వ వ్యతిరేకంగా కప్పిపుచ్చడం కోసం వీలైనంత దాడి కేసీఆర్ మీద జరగాలి. కేసీఆర్ గారి మీద ఏ రకమైన దాడులు చేయాలనంటే చేస్తున్నారు. సిబిఐలు, ఈడీలు, కమిషన్లు, సిట్లు, ఏసీబీలు, ఇన్కమ్ ట్యాక్స్లు అన్ని వ్యవస్థలు వాడారు. ఏం దొరికిందండి? ఏం దొరకబట్టారు? దొరకలే కదా. ఇమ్మీడియట్ గా అరెస్టు లాంటివి చేస్తే జనాల్లో ఒక సెంటిమెంట్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా టెక్నికల్ గానే పోతున్నట్టు కనిపిస్తోంది. క్లైమాక్స్ లో విలన్లు అరెస్ట్ అవుతారు అని చేసిన కామెంట్ ఎన్నికల ముందు వరకు కూడా చూసి అప్పుడు ఇవన్నీ విషయాలు బయట తీసి విచారణలు అయిపోయిన తర్వాత కేటీఆర్ ను, కేసీఆర్ ను, లేదంటే హరీష్ రావును, సో బిగ్ పిల్లర్స్ అరెస్ట్ చేయడానికి ఒక వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి ఉన్నది అనిపిస్తుంది. ఇంత అమాయకంగా ఎవరైనా ఉంటారు శ్రీకాంత్ గారు? ఇది అమాయకత్వం కాకపోతే అండి, వాస్తవంగా అరెస్టులు చేయాల్సి ఉంటే మొదట్లోనే చేస్తారు. కొత్తగా ప్రభుత్వం అయితే వారు ఇచ్చిన హామీల మీద ప్రభుత్వం ప్రజలు సంతోషంగా ఉంటారు, ఏదో చేస్తారని. ఆ సమయంలో దూకుడుగా వ్యవహరిస్తే నిజంగా కూడా వారిని ఏం చేయలేకపో. ఇవాళ 22 నెలల తర్వాత ఏం జరుగుతుంది ప్రజాక్షేత్రంలో? ఎవరి బలం పెరిగింది? కేసీఆర్ గారి బలం పెరిగిందా? రేవంత్ రెడ్డి బలం పెరిగిందా? విపరీతంగా ఉంది కదా. ఇప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారండి? ఇవాళ బగ్గున మడుతున్నారు ప్రజలు. ఒక్కసారి శ్రీకాంత్ గారు మీరు కూడా టీవీలలో చూపిస్తున్నారు కదా రోజువారీగా, ఏ అంశానికి చెప్పమంటారు, ఎన్ని అంశాల మీద చెప్పమంటారు? ఇవాళ ఎక్కడికక్కడ కూడా ₹1 పని ఎక్కడన్నా జరిగిందో చూపించమనండి. నా హైదరాబాద్లో కానీ ఒక గ్రామం కానీ ఇవాళ మంచినీటి సరఫరా సరిగ్గా జరగడాలే, మిషన్ భగీరథ ఇబ్బందికరంగా ఉంది. హైదరాబాద్లో మంచినీటి సంగతి చూడండి, కరెంటు సంగతి చూడండి, ఎరువుల సంగతి చూడండి, బోనస్ ఇచ్చిండ్రా, కొనుగోలు కేంద్రాలు ఎంత ఇబ్బంది అయింది. ఇవాళ ఏ రంగమైన ఉద్యోగుల జీతాలు, ఎన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల జీతాలు ఇవ్వడాలే, రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ ఎంతమంది ఉద్యోగులకు ఇవ్వడాలే, కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వడాలే. ఇవాళ మొత్తం విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు రియంబర్స్మెంట్ లెక్క మూతబడ్డాయి. ఇవాళ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుదేలైపోయింది. వాళ్ళ రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కూడా ఇవాళ నిర్వీర్యం అయిపోయింది. ఈ రంగం ఆ రంగం అనే కాదు, ప్రతి రంగం కూడా పరిశ్రమలు పెట్టడానికి ఎవరు ముందుకు రావడాలే, పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడాలే. ఇవన్నీ ఊకనప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి దంచడం తప్ప. మూసి అంటాడు, ఏం జరిగింది? మూసి తట్టెడు మట్టి పోసారా? ఒక్క కాలువ తవ్వారా? ఒక్క ప్రాజెక్ట్ పని మొదలుపెట్టారా? ఒక్క బిల్డింగ్ కట్టారా? ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ కడదామని అన్నారు, ఏమైనా అండి? ఒక్క స్కూల్ కట్టారా? ఇవాళ ఈ 22 నెలల్లో మీరు ఏ రంగమైనా చూడండి, దిగజారిపోతుందా పెరుగుతుందా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ మనం ఎక్కడికో పోతున్నాం. కానీ ఇంత జరుగుతున్నా ఉదుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారు. మీరు అన్న చాలా కారణాలు కూడా చూస్తాం. హైడ్రా అన్నారు, వరదలు అన్నారు, యూరియా నడుస్తోంది, పథకాలు, పెన్షన్లు అన్నీ నడుస్తున్నాయి. కేసీఆర్ బయటికి ఎందుకు రావట్లేదు? ఎందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు? ఎస్, కేసీఆర్ గారి లాంటి మహోన్నత నేత మీకు తెలియంది కాదు. ఉద్యమ సమయంలో కూడా తమ ఎట్లా వ్యవహరించేది అనేది, పరిపక్వత అనేది ఒకదానికి రావాలి. కేసీఆర్ గారు కూడా ఉండేది. చాలామంది అంటుండేది, అమ్ముడు పోయినరు, ఏదో కొనుగోలు జరిగింది, ఏదో జరిగింది, అందుకని 6 నెలల నుంచి ఉద్యమం చేస్తున్నాలే, ఏ కార్యక్రమం ఇస్తూ లేదండి. టైమింగ్ ఉంటుంది కేసీఆర్ గారికి. దాన్ని భరించే శక్తి రేవంత్ రెడ్డి కాదు కదా,
ఆయన జేజమ్మ కూడా ఉండదు. కేసీఆర్ గారు బయటకు వచ్చిన రోజున ఇవాళ ఉన్నదేంటి, ప్రజలను నమ్మించి మాయ మాటలు చెప్పి అనేక రకాలుగా మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మీ హామీలకు సంబంధించి చూసాం, 6 నెలలు చూసాం, ఏడాది చూసాం. మా నాయకత్వం పనిచేస్తున్నది. దానికి ఒక టైమింగ్ రావాలి, ఒక ఎలక్షన్స్ రావాలి, ఒక పారామీటర్ అనేది డిసైడ్ కావాలి. దెన్ ఆ సందర్భంగా ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు. కేసీఆర్ గారు ఎస్ ఖచ్చితంగా ఎప్పుడు కేసీఆర్ గారు అవసరమో ప్రజలకు తెలుసు. ఎప్పుడు ప్రజలు కేసీఆర్ గారిని చూడాలని అనుకుంటారో అప్పుడు చూస్తారు. బ్రహ్మాండంగా నడుస్తుంది పార్టీ. మేము ఏ కార్యక్రమాలు కూడా వెనుకడుగు వేయడాలే. మీరు చూస్తున్నారు కదా, అసెంబ్లీలో కానీ ప్రజాక్షేత్రంలో కానీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో కానీ అద్భుతంగా నిరంతరం కేసీఆర్ గారి నాయకత్వంలోనే వారి ఆదేశాల మేరకు మేము నడుస్తున్నాం. కేసీఆర్ గారిని దోషిగా నిరూపించడం కోసం ఈ ప్రభుత్వం వాడుతున్న అన్ని అస్త్రశస్త్రాలని ఇలా కేసీఆర్ గారు ఎదుర్కొంటున్నారు, జవాబిస్తున్నారు. తేట తెల్లమవుతుంది. వాళ్ళ ప్రజలకు ఏమర్థమవుతుంది? ఏదో దోపిడీ జరిగింది, తెలంగాణ వచ్చింది, అమరవీరులు ప్రాణాలు అర్పించింది, వీరి కోసం అని చాలా వికృత భాష వాడారు. మరి 2 ప్రభుత్వాలు ఇవాళ తీవ్రమైన వ్యతిరేకంగా ఉన్నాయి, కసితోటి ఉన్నాయి కేసీఆర్ గారి మీద. ఈ 2 ప్రభుత్వ ఏజెన్సీలు చాలా తీవ్రంగా పనిచేస్తున్నాయి. ఏం తేల్చారండి? కనుక కేసీఆర్ గారి ఎంత స్వచ్ఛమైన నేతనో, ఎంతగా తప్పించారో, ఎంత రాష్ట్రాన్ని ఈ సాధించడం కోసం తెగించి కొట్లాడారో, ఎంతగా ఈ రాష్ట్రాన్ని ముందుంచడం కోసం అభివృద్ధి పథంలో ఏ రకమైన వ్యూహరచన చేసి రెయిన్బోలు కష్టపడ్డారో ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కేసీఆర్ గారి అండగా చేరుతున్నారు. అందుకనే ఈ ప్రజల ప్రబలమైనటువంటి ఒక నినాదం కేసీఆర్ గారు రావాలని వచ్చే దశ దగ్గరలోనే ఉంది. ఆ సందర్భంలో కేసీఆర్ గారు దెబ్బలు వస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి ఎంక్వైరీల వరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు, పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలకు వచ్చారు. ఆ తర్వాత సింగరేణి ఎన్నికలకు కూడా పోలేదు, సింగరేణి ఎన్నికలకు కూడా మీరు బైకౌట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ సింగరేణి ఎన్నికలకు పోతున్నారా? అటు పక్కన సింగరేణికి నుంచి ఇప్పటికే జాగృతి నుంచి కవిత దిగుతున్నారు. హెచ్ఎంఎస్ అనే ఒక కార్మిక సంస్థ, రాజకీయాలకు సంబంధం లేనటువంటి సంస్థ నుంచి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. సింగరేణిలో కూడా ఆ బెల్ట్ మొత్తం ఓడిపోయారు మీరు. సో ఇప్పుడు సింగరేణిలో ఎట్లా ఉండబోతుంది టీజీబీ కేసు? ఆమె నాయకత్వంలోనే కదా సింగరేణి అంతా నడిచింది. తనప్పుడు మరి తనైతే అప్పుడు ఉంది కదా, ఆమె అధ్యక్షురాలు, ఆమె అధ్యక్షతను అన్ని ఓడిపోయాను కదా. మరి నేను ఆ కారణమని నేను అడుగాదు, మీరే చెప్పాలి. సింగరేణి పూర్తి బాధ్యతలు వారి మీదనే పెట్టాం. వారి నాయకత్వంలో సింగరేణి నడిచింది. సింగరేణి ఎన్నికలు మొత్తంగా కూడా తుడిచిపెట్టకపోయింది. కారణం మీకే అర్థం కావాలి. మిగతా ఎన్నికల సంబంధం ఎస్ ఓటమి జరిగాక ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవేం ప్రపంచంలో లేని అన్నీ జరిగినాయా శ్రీకాంత్ గారు? అధికారం కోల్పోయాక ఎన్ని జరగలే? ఆ 2014లో కాంగ్రెస్ అధికారం కోల్పోయాక ఎన్ని జరగలే? అలాంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా. ఇవాళ మేమేంటండి, ఎంతమంది ఎమ్మెల్సీలో ఉన్నాము, ఎంతమంది ఎమ్మెల్యేలో ఉన్నాము, ఎంతమంది క్యాడర్ ఉన్నది, ఎన్ని జిల్లా పార్టీ కార్యాలయాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా మా వ్యవస్థ ఉంది. మా పార్టీలో ఏ రకమైన గందరగోళం లేదు. గ్రామీణ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. ఇందాక మనం మాట్లాడుకున్నాం. మొత్తం అనబాకండి, ఇది పార్ట్ కొంత భాగం, మేజర్ ఆఫ్ 70% అనుకున్నాం. హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి ప్రాంతం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అన్డౌటెడ్ గా. ఇప్పుడు హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రాబోతుంది, అది మీ సిట్టింగ్ స్థానం. సో ఈ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పేసి వ్యూహాత్మకంగా 3 మంత్రులు పెట్టింది, ఇన్ఛార్జీలు పెట్టింది, పోలింగ్ బూత్లతో సహా ఏజెంట్లను పెట్టి గెలవడానికి కృషి చేసుకోవాలి. సో ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి వ్యూహం ఇది. ఖచ్చితంగా ఈ ఎన్నికలు మేము గెలవబోతున్నాం. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన నియోజకవర్గం. మాగంటి గోపీనాథ్ గారు మంచి నేత, బస్తీ ప్రజలలో ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించిన నేత. ఆయన పట్ల
చాలా సానుభూతి ఉంది, వారి కుటుంబం పట్ల చాలా సానుభూతి ఉంది. వారి శ్రీమతి కానీ వారి పిల్లలు కానీ ఈ మధ్యకాలంలో తిరుగుతుంటే మేము చూస్తున్నాం. ప్రజలు తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు, మీరు ఎన్నికల్లో నిలబడండి అమ్మా, మిమ్మల్ని గెలిపించుకుంటామని. గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పేద ప్రజల పట్ల తనకున్న మమకారం, ఆయన పనితీరు అద్భుతంగా ఉంది. ఇది ఒక్క అంశం. అయితే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారు కావాలని యావత్ తెలంగాణ నుంచి ఉన్న, గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్న చాలామంది సెటిలర్స్, అక్కడ పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి, ముఖ్యంగా మహబూబ్ నగర్, మెదక్ జిల్లా ప్రాంతాల నుంచి ఉన్న అనేక మంది ప్రజలు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నారు. బస్తీవాసులు హైడ్రా పేరిట ఎట్లా కూల్చివేతలు చేస్తూ భయకంపితమైన వాతావరణం ఈ హైదరాబాద్లో కల్పిస్తున్నారో, దీని ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. ఎక్కువ ప్రభుత్వ జాగాలలో విపరీతంగా బస్తీలు ఉన్నాయి. వారంతా కూడా పేదలు, అందరు చిన్న చిన్న ఇండ్లు. మీరు ఆ నియోజకవర్గం కనుక పర్యటిస్తే శ్రీకాంత్ గారు, చిన్న చిన్న గల్లీలు, చిన్న చిన్న ప్రాంతాలు, మధ్య వారికి కరెంటు, మంచినీళ్ళు ఇవ్వడం, కొన్ని అక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టించడం, కొన్ని పార్కులు, కొన్ని రోడ్లు విస్తరణ చేయడం, కొన్ని ఫంక్షన్ హాల్స్ కట్టించడం, కొన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వంలో జరిగాయి. కనుక ఈ హైడ్రా పేరిట మా ఇల్లు భవిష్యత్తులో ఖచ్చితంగా కూల్చేస్తారు. ఇది బాగా ధనికులకి ఆనుకొని ఉన్న నియోజకవర్గం, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేల కాలనీకి ఆనుకొని ఉన్నది. కాబట్టి మా పేదల గుడిసెల మీద కన్నేసిన ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఎన్నడైనా మాకు ప్రమాదకరమేననే ఒక భయం కూడా ఆ నియోజకవర్గ పేద ప్రజల్లో ఉంది, గుడిసెవాసుల్లో ఉంది. ఎస్, మాగంటి గోపీనాథ్ గారి మీద ఉన్న సానుభూతి అయితేమి, ఈ హైడ్రా పేరిట జరుగుతున్న అరాచకత్వం అయితేమి, ఇవాళ వాళ్ళకి నల్ల మంచిలు రావడం లే, ఇవాళ కరెంటు బిల్లులు ఏదైతే వాళ్ళకు 200 యూనిట్లు అన్నారో అవి కూడా వర్తించడాలే, విపరీతమైన బెదిరింపులు, గుండా రౌడీజం మొదలైంది. ప్లాట్లను ఖాళీ చేయించే కబ్జాదారులు కూడా ఇవాళ ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇలా దాపురించారు. అక్కడ ఆ చర్యలు కూడా వాళ్ళకి మొదలైనాయి. కనుక మాకైతే బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అత్యంత అనుకూలమైనటువంటి ఎన్నిక నియోజకవర్గం. వారు ఎంత అధికార దుర్వినియోగం ప్రయత్నం చేసినా, ఎన్ని డబ్బులు గుమ్మరించినా, ఎంత అధికార అది ప్రయోగించినా విజయం మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే ఉంది. ఎస్, బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందనేటువంటిది ఈ ఎన్నికతోటి కూడా నిరూపించబోతున్నాం. బట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇందాక మీరు అన్నట్టు బీసీల బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది, మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళను పోల్ మేనేజ్మెంట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, పాలిటిక్స్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఓవర్ నైట్ ఏమైనా జరగచ్చు. అండ్ ఇక్కడ ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పీజీఆర్ కొడుకు విష్ణు కవితను కలిశారు. ఆమె కూడా జాగృతి నుంచి విష్ణు దింపబోతున్నారు అన్నటువంటి ఒక వార్త బలంగా వినిపిస్తోంది. అటు తీర్మానం వల్ల బీసీ రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి ఆయన పెట్టిన ఇంత బీసీ నినాదంలో బీఆర్ఎస్ పార్టీ సీటింగ్ స్థానాన్ని కాపాడుకోగలుగుతుందా? విష్ణువర్ధన్ గారు వెంటనే మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు అది చూడనట్టుంది. వెంటనే ఖండించారు. ఆయన పోయిన సందర్భం వేరు, దాన్ని ఏదో పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లే. మా పార్టీలో బ్రహ్మాండంగా యాక్టివ్గా ప్రచారంలో ఉన్నారు. మీరు అన్నది అది సరి అయింది కాదు. మైనార్టీలు ఇవాళ కాంగ్రెస్ పక్షాన లేరు. ఎందుకోసం లేరంటే ఇంతవరకు మైనార్టీ మంత్రి లేరు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ మైనార్టీ మంత్రి లేని ఏకైక ప్రభుత్వం ఉందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. 22 నెలల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్సీ కూడా లేడు. మొన్న ఉన్న ముస్లిం వారిని తీసేశారు, అజరుద్దీన్కి ఇచ్చారు. అది టెక్నికల్ ఇష్యూ ఉంది, అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఆయన ఎన్నిక కూడా ఈ యొక్క ఎన్నిక బయటపడేంత మేరకి కోర్టు వివాదంలో ఉంటుంది. ఆయన కూడా ఎమ్మెల్సీ కాలేని పరిస్థితి మీరు చూస్తారు. ఆయన కూడా ఏ కారణమైతే గతంలో గవర్నర్ గారు చూపించి మా ఇద్దరు ఎమ్మెల్సీలను రిజెక్ట్ చేశారు, సత్యనారాయణ గారు కానీ శ్రవణ్ గారిని, మరి అదే వీరికి కూడా వర్తిస్తుంది కదా. కోదండరామ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడే, మరి ఆయన పార్టీ నాయకుడే. అజరుద్దీన్ గారు ఇద్దరు రాజకీయ నాయకులకు ఎట్లా ఇస్తారు?
ఆ ఇష్యూ కూడా సుప్రీంకోర్టులో ఉంది కదా. కనుక ఆయన కూడా కాదు. ఎమ్మెల్సీ లేని సభ మైనార్టీ, మైనార్టీ లేని ఎమ్మెల్యే సభ అసెంబ్లీ, మైనార్టీ మంత్రి లేని మంత్రి మండలి. ఎట్లా ముస్లింలు వేస్తారండి? ఎట్లా ముస్లింలు కాంగ్రెస్ పక్షాన్ని ఉంటారండి? ఖచ్చితంగా బుద్ధి చెప్పబోతున్నారు. ఇంకా మూడో విషయం, మీరు అన్న బీసీ ప్రజలకు అర్థం కావాలని అనుకుంటున్నారా ఈ బీసీ వాదం అనేది? బీసీ వాదం బలోపేతం కాకుండా బీసీ వాదం, బీసీలు మాతోటి ఉన్నారండి, బీఆర్ఎస్ తోటి ఉన్నారు. బీఆర్ఎస్కు బీసీలు దూరం చేసే కుట్రలో భాగంగా 42% రిజర్వేషన్ అని తన చేతుల్లో లేని అధికారాన్ని తాను ముందు పెట్టుకొని స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం కోసం ఒక అస్త్రంగా వాడుకొని ఇవాళ దాన్ని ఒక వివాదాస్పదం చేశారు. బీసీ 42% రిజర్వేషన్ చట్టబద్ధత ఎలా సాధ్యమైంది శ్రీకాంత్ గారు? పార్లమెంట్లో చట్టం చేయాలి. చట్టం ఎవరు చేస్తారు? బీజేపీ కూటమి చేయాలి. వారి ఎజెండా కాదు కదా, ఇది కాంగ్రెస్ ఎజెండా. మరి కాంగ్రెస్ ఎజెండా బీసీ వాదం అనేది ఒక్క రాష్ట్రంలోనా? కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ బీసీ వాదం ఎందుకు లేదు? అక్కడ ఎందుకో ప్రవేశపెడతాం లేదు, కర్ణాటకలో ఎందుకో చేయడం లేదు. ఈ రాష్ట్రంలో ఏంటి? ఈ రాష్ట్రంలో ఎజెండా అయింది, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎజెండా అయింది. చట్టబద్ధత తాను చేయలేని ఒక అంశాన్ని కేంద్రం చేతిలో బాలేసి ఇలా సిబిఐ కేసుకి ఇచ్చినట్టు. కాళేశ్వరం కమిషన్ వీల్లేసి విచారణ వీలు చేసి మా చేత కాదు ఇక మీరే చేసుకోండి అని సిబిఐ వేసి కేసీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఇప్పుడు కాంగ్రెస్ మొదలు పెడుతుంది చర్చ. అంటే ఏ రకంగానైతే కాళేశ్వరం అనే దాన్ని బాగా విస్తృతంగా అవినీతి జరిగిందని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ఎట్లయితే సిబిఐ కోర్టులో బాలేసి తప్పించుకుందో, ఇవాళ పార్లమెంటు పరిధిలోకి కేంద్ర ప్రభుత్వానికి ఇది పంపించి దులుపుకొని ఎలా మేము ప్రయత్నం చేశాం కానీ బీజేపీ అడ్డుకున్నది, ఏం చేయాలి అని చేతులు ఎత్తేయడం కోసం ఆడుతున్న నాటకం ఇది. కనుక ఖచ్చితంగా ఇది అబాస్ పాలైంది, ద్రోహం చేసింది బీసీలకి కాంగ్రెసే. కాబట్టి బీసీలు కాంగ్రెస్ పక్షాన ఉంటారని మేము అనుకోవాలి. ఇంకా మీరు అన్న ఇంకొక ఆయన ముచ్చట, ఇప్పుడు మనం పెద్దవాళ్ళని చేయాలి ఆయన గురించి మాట్లాడి ఏదో అది ఆ పెద్దవాళ్ళని చేసే ముచ్చట మనం ఎందుకు చర్చ? కానీ ఒక ఓటమికి కూడా కారణమైనటువంటి వ్యక్తి మీరు అనేది ఇక మీరు అనుకుంటా, ఇక ఆయన కారణం అని జబ్బాలు దాచుకుంటే ఇక దాని మీరు కూడా కారణం అని మీరు ప్రశ్నగా సంధిస్తే ఇక దాని మీద నేను చర్చ చేయడం అయితే ఇప్పుడు రాజీనామా చేసి గెలవమని రాండి, ఎంత ముచ్చట కాదు. నేను ఒకటే చెప్తానా శ్రీకాంత్ గారు, అంత మునగాడే కదా పార్టీ నడిపేటోడు, ఆ ప్రభుత్వానికి పిలిచిన మునగాడే కదా. మొన్నడైతే కాంగ్రెస్ నుంచి కదా గెలిచింది, ఆడ పడే మనం ఆయన పార్టీ జెండా పట్టుకొని పోయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలవం మనం. రైట్, మళ్ళీ వెనక్కి వచ్చి తప్పైంది క్షమించండి అంటే తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నాయా? ఎవరు? 10 మంది అది లేదు, ఇక ప్రసక్తే లేదు. బై ఎలక్షన్స్ వస్తాయనుకుంటున్నారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా రాష్ట్రాల్లో ఎన్నికల వరకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న ప్రాంతాల్లో వేటేసిన సందర్భాలు బీజేపీలోకి మారినటువంటి రాష్ట్రాల్లో. తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదు. పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు నిబద్ధతగా ఉన్నారు, పార్టీకి సానుకూలంగా ఉన్నారు. బట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, వేటేసేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడెక్కడ ఉప ఎన్నిక వస్తుంది అనుకుంటున్నారు? మీ దగ్గర వాలిడ్ ఎవిడెన్స్ ఏంటి? 10కి 10 ఎవిడెన్స్ ఉన్నాయి. పూర్తి స్థాయిలో మేము సుప్రీంకోర్టుకి ఇచ్చాం కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది స్పీకర్కి. స్పీకర్ గారు కూడా మా అభిప్రాయాలను తీసుకున్నారు, మా దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ కూడా తీసుకున్నారు. సుప్రీంకోర్టును గౌరవించి స్పీకర్ గారిని నిర్ణయం తీసుకోవాలి. ఆయన నిర్ణయంలో పారదర్శకత లేకుంటే, ఆయన నిర్ణయం అనేది ఈ ప్రజల విశ్వాసానికి అనుకూలంగా లేకపోతే దీనికి బాధ్యత ఎవరు వహించాల్సి వస్తుంది? ఈ పార్టీ, ఈ ప్రభుత్వం నియమించిన స్పీకర్ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆ అప్రతిష్ట ఈ ప్రభుత్వం మూటగట్టుకోవాల్సి వస్తుంది. యావత్ జాతి ఓట్లేసిన ఆ 10 నియోజకవర్గాల ఓటర్ల ప్రజలకి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కూడా వారికి జవాబుదారీ కావాల్సి వస్తుంది. చివరిగా ప్రజాక్షేత్రం అనేది కూడా ఉంది.
ప్రజాక్షేత్రంలో కూడా ఇది నిలవదు. ఇప్పటికీ మీకు తెలుసో తెలియదో శ్రవణ్ గారు, శ్రీకాంత్ గారు, ఎంత ఉందనుకుంటారు పరిస్థితి, ఎంత ఎంబరాసింగ్ ఉందనుకుంటారు వాళ్ళ పరిస్థితి. చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజలు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎవడను మా పార్టీ కాదని దాడులు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించని ఎమ్మెల్యే ఎవరో చెప్పండి ఆ 10 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా రాలే. బీఆర్ఎస్ వాళ్ళు ద్రోహి వీరా అని అంటబడతారు. కాంగ్రెస్ వాళ్ళు సిగ్గులేదారా మా పార్టీలకు ఎట్లా వచ్చినావు అని దాడులు చేస్తున్నారండి. బాన్సువాడలా, తర్వాత పోతే పటాన్ చెరువులా, భద్రాచలంలా, ఇక్కడ స్టేషన్ కన్పూర్లో కడియశ్రీ గారు పాపం అంత పెద్ద నాయకుడు కదా, సిగ్గు లజ్జ తప్పుకొని ఎట్లా తిరుగుతుంటే ఎట్లా మాట్లాడు చూసారు కదా. ఏ పార్టీలో ఉన్నారు మీరు శ్రీహరి గారు ఇప్పుడు? అంటే ఏ పార్టీలో అంటున్నారో ఆ పార్టీలోనే ఉన్నా నవ్వేసుకున్నారు. ఎన్ని సెటర్లు సోషల్ మీడియాలో అంగిలాగా వీకారు. ఇజ్జత్ మానం మరి ఎదపోయింది. మొన్నేం మాట్లాడారు, బయటకు వచ్చిన రోజు ఫస్ట్ ఉన్న మాట కూడా అదే అనుకుంటారు, స్టేషన్ కన్పూర్ ఉప ఎన్నిక వస్తాయని చెప్పేసి ఖచ్చితంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కాక బీఆర్ఎస్ కాక నియోజకవర్గాల్లో తిరగలేక అవమానాలు భరించలేక సోషల్ మీడియాలో పెట్టే తిట్టని కుటుంబ సభ్యులు కూడా భరించలేక ఆ చీదరించుకునే దుస్థితి ఏ ప్రజాప్రతినిధికి రాకూడదని వారు నిజంగా ఆత్మాహుతి చేసుకోగలిగినంత తీవ్రమైన ఒత్తిడిలో వాళ్ళు ఉన్నారు. ఈ ఒత్తిడికి గురి అయి వారు స్వచ్ఛందంగానైనా రాజీనామా చేయాలి, లేకపోతే ఇంతగా బరిదెగించి ఆ స్పీకర్ స్థానానికి అప్రతిష్ట తెచ్చే చర్య ఏది తీసుకున్నా కూడా ప్రజాక్షేత్రంలో మాత్రం ప్రజలు ఊరుకోరు. తెలంగాణ ప్రజలు మీకు తెలుసు చాలా ఎమోషనల్ గా ఓటేస్తారు. ఒకరిని పడగొట్టాలన్నా ఒకరిని నిల్చోవాలన్నా శత్రుత్వం మీద ఓటేస్తారు. గతంలో కేసీఆర్ చేసింది, ఇలా కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పేంది, పార్టీ ఫిరాయించింది, దీనికి ఆర్జుడు కేసీఆర్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. రేపు పొద్దున మీరు అధికారంలోకి వస్తే ఇక మేము పార్టీ ఫిరాయించాం, వేరే ఎమ్మెల్యేలను ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మళ్ళీ మా పార్టీలోకి తీసుకోము అని ఘంటాపథంగా చెప్పగలుగుతారు? ఇప్పుడు శ్రీకాంత్ గారు, ఈ చట్టం తెచ్చిందే కాంగ్రెస్, రాజీవ్ గాంధీ గారు. ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చినట్టే కారణం ఏంది అంటే అంతకు ముందు నుంచి కూడా ఫిరాయింపు నిరోధక విధానాలు ఉన్నాయని కదా, ఫిరాయింపులు ఉన్నాయని కదా. మొట్టమొదటి తీసుకుంది ఎవరు? చరణ్ సింగ్ గారిని కాంగ్రెసే కదా. అంటే ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెసే, ఫిరాయింపుల విధానంతో విసిగిపోయింది కాంగ్రెసే. మీరు పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది ఎంపీలు మారడం అనేది విసిగిపోయిందే, వీళ్ళు చట్టం చేసిందే వారు. కనుక మేము ఆద్యులమని నిరంతరం మాట్లాడేది కూడా తప్పని, తర్వాత ఈ రకమైన చర్య చేయడం తప్పని ఇదే రేవంత్ రెడ్డి గారు అన్ని బహిరంగ సభలో మాట్లాడారు ఎన్నికల ముందు. వాళ్ళొద్దు, పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో తరిమి కొట్టి చంపండి. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వరు, ఓట్లేసి ఓడించండి. ఈ తప్పుడు పని నేను చేయనని చెప్పని అనేక బహిరంగ సభల్లో వేదికలు మాట్లాడారు. ఇవాళ చేసింది ఎవరో తప్పు? వీరు కదా. వారు తెచ్చిన చట్టం వారే తుట్టుబడిచి, వారే ప్రజలకు హామీ ఇచ్చి, వారే చట్టాన్ని బహిరంగంగా అతిక్రమించి తగుదనామాని సిగ్గులేక మళ్ళీ పార్టీ కండువలు కావు, అవి దేవుని కండువలు, అభివృద్ధి మేము పార్టీ మారినాం అని స్పష్టంగా వారే అనేక ఇంటర్వ్యూలు చెప్పారు. నియోజకవర్గాలు తిరుగుతున్నారు, ఇంటి దగ్గర అవే ఫ్లెక్సీలు, పార్టీ కార్యాలయాలు అవే ఫ్లెక్సీలు, క్యాంప్ ఆఫీసులలో అవే ఫ్లెక్సీలు, నిరంతరం అవే పెట్టుకొని తిరుగుతున్న వారు ఈ రకంగా బరిదెగించి మాట్లాడడం అనేది ఖచ్చితంగా వ్యతిరేకం. ఇలాంటి చర్యలు ఇలా ప్రజలకి అసహ్యాన్ని కలిగించింది కనుక ప్రజలు కూడా దీన్ని ఈసడించుకుంటున్నారు కనుక ఈ తప్పు భవిష్యత్తులో ఎవరు చేసినా ప్రజలు శిక్షకు గురి చేస్తారు కనుక ఈ తప్పు భవిష్యత్తులో మేము కూడా చేయకూడదు అనేది మా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మా నాయకులు కూడా అదే ఆలోచన చేస్తున్నారు. భవిష్యత్తులో పార్టీలని మారే ఎమ్మెల్యేలని చేర్చుకోకూడదు అనేది కూడా నా ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష. భవిష్యత్తులో జరగకుండా కూడా మేము ఆ చర్యలు చేపడతాం. చివరి ఒక ప్రశ్న, రేపు ఎన్నికలు వస్తే తక్కలపల్లి గారు పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీలోకి దిగబోతున్నారు, అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు అని ఒక రాజకీయ వర్గాల్లో వినిపిస్తారు. ఖచ్చితంగా మా నాయకుడి కనసన్నల్లో నడిచేవాడిని. కేసీఆర్ గారు నా గాడ్ ఫాదర్.
చట్టసభలకు పోవాలి, ఎమ్మెల్యే కావాలనేది నా బలమైన ఆకాంక్ష అనేది వారికి కూడా తెలుసు. అనేక సందర్భాల్లో అవకాశం వచ్చి చేజారిపోయింది. నా రాజకీయ భర్తే పాలకుర్తి నియోజకవర్గం, అది కేసీఆర్ గారు కూడా తెలుసు. అది 2009లోనే నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. 2014లో నేను కాంటాక్ట్ చేయాలి ఆ నియోజకవర్గంలో. ఎస్, ఇతిరాజరావు గారు అనుంగి శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసింది అదే నియోజకవర్గం. 2014లో కావాల్సిన వాడిని నేను. ఆ రోజుల సుధాకర్ రావు గారు పార్టీలోకి రావడం వల్ల వారికి అవకాశం వచ్చింది. 18లో చేసే అవకాశం నాకు వచ్చేది ఉండే. దయాకర్ రావు గారు పార్టీలోకి వచ్చారు కనుక వారికి వారు ఆ ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చారు, ఇది నా చివరి ఎన్నిక, నేను మంత్రిగా ఒకసారి కావాలి, ఒక్కసారి నేను మంత్రిని అవుతాను, ఈ ఒక్క అవకాశం ఇవ్వండి అని కేసీఆర్ గారిని వారు వేడుకున్నారు. తర్వాత వారు గెలిచారు, మంత్రి అయ్యారు. నియోజకవర్గ ప్రజలు కూడా 2018లో ఇది నా చివరి ఎన్నిక, నేను మంత్రి కావడం కోసం ఈసారి పోటీ చేస్తున్నా అన్నారు. పోటీ చేశారు, గెలిచారు, మంత్రి అయ్యారు. తర్వాత మొన్న 2023లో కూడా మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేశారు. ప్రజలు అది గుర్తుపెట్టుకుని ఆయనకు అవకాశం ఇవ్వలేదు కనుక ప్రజలు, ఆడ ఉద్యమకారులు, అనేక మంది నాయకులు ఇవాళ నన్ను స్వాగతిస్తున్నారు. తప్పనిసరిగా పాలకుర్తి నియోజకవర్గంలో కేసీఆర్ గారి ఆశీస్సులు తీసుకొని తప్పనిసరిగా నేను బరిలో ఉంటా. అక్కడి నుంచి పోటీ చేయాలనే నా ప్రగాఢమైనటువంటి సంకల్పం. అక్కడ ప్రజల కోరిక, పార్టీ కార్యకర్తల కోరిక కూడా బలంగా ఉంది. నమస్కారం. నమస్కారం. సో ఇది తకల్పల్లి రవీంద్ర గారితో జరిగినటువంటి ఐ కౌంటర్. దీంట్లో చాలా అంశాలు వచ్చాయి. అఫ్కోర్స్ కేసీఆర్ తొందరలో బయటికి రాబోతున్నారు. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో రాబోయేటువంటి ప్రభుత్వానికి ఇది ఒక ట్రైలర్ లాంటిది. ఈ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ, జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎంట్రీ ఉండబోతోంది. ఎప్పుడు రావాలో కేసీఆర్ తెలుసు, వ్యూహాత్మకంగా వస్తారు. కేసీఆర్ వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా తెలంగాణ ముఖ చిత్రం మారిపోతుంది అన్నది ఆయన చెప్తున్నటువంటి అంశం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.